Hello, my dear students. Welcome you all. So, September 1st నుంచి I am planning to discuss the Hindu editorial analysis. ప్రతిరోజు హిందూ పేపర్లో వచ్చేటువంటి ఎడిటోరియల్ని తెలుగు మీడియంలో గ్రూప్ 1 మరియు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఓకే మీరు ఏ మీడియంలో రాసినా ఓకే సో ఇద్దరు రైట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియంలో రాసినా సరే ఆ ఎడిటోరియల్ కి సంబంధించినటువంటి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కి సంబంధించినటువంటి వర్క్ ని చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టుడే ఆన్ 1st September I'm going to discuss about certain important articles that are there in Hindu paper. So Hindu ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రధానంగా దాంతో పాటుగా వేరియస్ ఓకే సో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే సో ఏ టాపిక్ ఏ క్వశ్చన్ లో ఎలా ఆన్సర్ చేయబోతారు దాన్ని వాల్యూ ఎడిషన్ ఎలా చేసుకోవచ్చు అనేది దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు యూ ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్. సో డైలీ హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో లుక్ అట్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్ కాల్డ్ as ఫస్ట్ వన్ ఈస్ ఇండియాస్ ఎకనామిక్ చర్న్ నెక్టార్ ఆఫ్ గ్రోత్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తం ప్రధానంగా ఏంటంటే సో ఇండియా టారిఫ్ 50% టారిఫ్ నేపథ్యంలో భారతదేశంపై ఆర్థిక భారం ఎలా పడబోతున్నది, సో దాని నుంచి భారతదేశం ఏ విధంగా ఎంత ఆప్టిమిస్టిక్ గా ముందుకు రావచ్చు అనే దాని గురించి ఈ ఆర్టికల్ అన్నమాట. సో భారత పెట్రోలియం శాఖ మంత్రి రాశారు ఈ ఆర్టికల్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ డిస్కషన్. సో దీంట్లో యాక్చువల్ గా మీరు జనరలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాసుకోవచ్చు. సముద్ర మథనం తర్వాత ఎలాగైతే హాలాహలం ఉద్భవించిందో అలాగే ఈ అమెరికా ఇండియా టారిఫ్ నేపథ్యంలో కూడా భారత్కి అనుకూలంగా అనేక రకాలైనటువంటి కాన్సెప్ట్స్ రాబోతున్నాయి. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలాగైతే భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను తీసుకొచ్చిందో అలాగే ఈ ఇండో అమెరికా టారిఫ్లు అనేది భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ టర్న్ తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో కన్సిడర్ దట్ ఇక్కడ మీరు కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఈ ఆర్టికల్ లో లుక్ అట్ దిస్ పర్టికులర్. కన్సిడర్ ద లేటెస్ట్ GDP in numbers. Okay, real GDP grow 7.8% in quarter 1 of financial year 2025-26. Okay, crucially growth based on ఇక్కడ మూడు ఇంపార్టెంట్ ఏరియాస్ ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విత్ 7.7% growth rate and construction sector with 7.6 growth rate, services sector with 9.3% growth. Nominal GDP expanded 8.2. So this is not an arbitrary. సో ఏ ఏరియాస్ లో దాని ఇండియా యొక్క గ్రోత్ ఎక్కువగా జరిగింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కావచ్చు, గ్రాస్ వాల్యూ ఎడిషన్ లో, సో దిస్ కెన్ బి ద ఎకానమిక్ సంబంధించినటువంటి టాపిక్స్ క్వశ్చన్స్ లో యూ కెన్ యాడ్ దిస్ పర్టికులర్ వాల్యుబుల్ కాంటెంట్. సో దాంతో పాటుగా సో హియర్ ఆల్సో యూ కెన్ సే పెట్రోలియం సంబంధించినటువంటి ఎనర్జీ సెక్టర్ లో being an energy minister, so he also focuses some of the factual information with reference to the energy areas. Okay, for example, చాలా valuable content ఇవ్వడం జరిగింది దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది 2014 తర్వాత ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉందనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు లుక్ అట్ దిస్ వన్, ఈక్వల్ ఇంపార్టెంట్ బిట్వీన్ 2013-14 to 2023-24. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి 24.82 crore people has been uplifted from multi dimensional poverty. మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి 2013-14 కాలం నుంచి 2022-23 అంటే నరేంద్ర మోడీ టెన్యూర్ లో సో ఆల్మోస్ట్ 24.82 crore Indians have been shifted from the multi dimensional poverty నుంచి మనం తొలగించడం జరిగింది, అప్లిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఇండియాస్ ఇక్కడ నుంచి యూ కెన్ సీ ఫ్రమ్ దిస్ ఏరియా. సో ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ సపోర్ట్స్ ర్యాపిడ్ గ్రోత్. ఇండియా అంటే రష్యా నుంచి ఎందుకు మనం ఆయిల్ తీసుకోవాలి అనే దానికి సబ్స్టాన్షియల్ గా చాలా బాగా చెప్పాడు. ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ సపోర్ట్స్ దిస్ ర్యాపిడ్ గ్రోత్. ఇండియా టుడే స్టాండ్స్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎనర్జీకి సంబంధించినటువంటి 10 మార్క్స్ ఆర్ 12.5 మార్క్స్ UPSC లో చాలా బాగుంటుంది. థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్, ఫోర్త్ లార్జెస్ట్ రిఫైనర్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ LNG ఇంపోర్టర్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా ఆపరేట్స్ ఓవర్ 5.2 million barrels per day of refining. So భారతదేశంలో రిఫైనింగ్ కెపాసిటీ is 5.2 million barrels per day. So with a clear roadmap to expand 400 million tons per annum by the end of this decade. 2030 నాటికి సో ఈ 5.2 million సో 5.2 million బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని 400 million tons కి ఎక్స్పాండ్ చేయాలనేటువంటి లక్ష్యాన్ని కూడా కలిగి ఉంది. సో ఇండియాస్ ఎనర్జీ డిమాండ్ విల్ బి డబుల్ బై 2047. సో భారతదేశం యొక్క ఎనర్జీ డిమాండ్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ డబుల్ బై 2047 అండ్ విల్ అకౌంట్ ఫర్ నియర్లీ క్వార్టర్ ఆఫ్ ఇంక్రిమెంటల్ గ్లోబల్ డిమాండ్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ డిమాండ్స్ లో భారతదేశంలో జస్ట్ 1/4 మాత్రం
Okay, so the government's approach has to combine security with reform. Okay, so శక్తికి సంబంధించినటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి చాలా తీవ్రమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత. ఓకే, ఎక్స్ప్లోరేషన్ acreage has expanded from 8% of sedimentary basins, so that is another important area. So next, coming to the energy lo, one more important segment is nothing but okay, story of energy transition. So energy of the transition ela jarigindi. So for example, India's energy story is not only about hydrocarbons. So మీరు బాగా ఎనర్జీ యొక్క డిమాండ్ లో ఈ మధ్య కాలంలో బయోఫ్యూయల్స్ కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు. బయోఫ్యూయల్స్ వేయడం వల్ల ఇంజిన్ యొక్క ఎనర్జీ ఎబిలిటీ, ఇంజిన్ యొక్క సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందనే నేపథ్యంలో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇండియాస్ ఎనర్జీ స్టోరీ ఇస్ నాట్ అబౌట్ హైడ్రోకార్బన్స్, ఇథనాల్ బ్లెండింగ్. సో ఇక్కడ చిన్న చిన్న టేబుల్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2014లో ఓకే, ఇథనాల్ బ్లెండింగ్ వాస్ జస్ట్ 1.5%. By 2025 we have reached to 20% of ethanol blending. So ఇక్కడ ethanol blending వల్ల ఇండియాకి ఎంత ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మార్కెట్ నిల్వల ఆదాయం ఏంటి? 1.25 lakh crore రూపీస్ విదేశీ మార్కెట్ నిల్వల ఆదాయం. సో ఈ 1.25 lakh crores మనం ఆదాయం చేసుకుని ఏం చేసాము, 1 lakh crores ని DBT ద్వారా రైతులకు అందించడం అనేది చాలా అడ్వాంటేజెస్ థింగ్ గా ఇక్కడ మనం చూడొచ్చు. సో హియర్ యూ కెన్ సే 1 lakh crore directly to the farmers. Over 300 compressed biogas plants నుంచి 5% blending mandate targeted by 2028. 2028 నాటికి 5% compressed natural gas import చేయాలని. So this is all the stuff for your energy. Okay, energy chapter కావచ్చు, energy related questions ఏదొచ్చినా సరే. సో మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ the question is from the perspective of రష్యా-యుక్రెయిన్ వార్ కావచ్చు. ఓకే, ఇండియా స్టాండ్ ఆన్ రష్యా-యుక్రెయిన్ వార్, రష్యా నుంచి ఇండియా ఇంపోర్ట్ చేస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ గురించి కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ యుఎస్ రష్యా ఇండో యుఎస్ టారిఫ్ నేపథ్యంలో మల్టిపుల్ డైమెన్షన్స్ ఈ క్వశ్చన్ మీరు ఈ కాంటెంట్ మీరు మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ us see. Much heat has been generated in some quarters. India's purchase Russian crude oil. సో భారతదేశం రష్యా నుంచి ఎందుకు క్రూడ్ ఆయిల్ తీసుకుంటుంది అనే దాని గురించి చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, nothing could be further from truth. India has been the fourth largest exporter of petroleum products for decades. రష్యా ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాల్లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఇండియా. ఓకే, ఇండియా ఇస్ నాట్ ద ఫస్ట్ ప్లేస్. ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో 4వ స్థానం ఉంది. సో వై ఓన్లీ ఆన్ ఇండియా? And understand, China, European countries, they are the largest countries that are importing edible oil, crude oil from Russia. మరి యూరోపియన్ యూనియన్ దేశాల మీద కానీ లేదా చైనా మీద కానీ సో ఎందుకు ఈ ఆప్షన్ ఓన్లీ ఆన్ ఇండియా? సో నాకేమనిపిస్తుందంటే, బలమైనటువంటి ప్రభుత్వాలు అంటే అసలు శక్తివంతమైనటువంటి ప్రభుత్వాలు లేకపోవడం. సో దానికి ఫస్ట్ వి మస్ట్ సాక్రిఫైస్ ఆర్ వి మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద నేషన్. అలా కాకుండా మనకి నచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్తే సో ఇట్ డజంట్ మీన్. సో దాని గురించి విల్ హ్యావ్ ఎ సెపరేట్ వీడియో. సో ద పాయింట్ ఏంటంటే, ఇఫ్ ద పీపుల్ ఆర్ సో స్ట్రాంగర్, ద representative will be very stronger and the nation will be very powerful in external diaspora. జిన్పింగ్ తోటి పెట్టుకొని మళ్ళీ వెనక్కి దగ్గర ట్రంప్, అదే ఇండియా తోటి పెట్టుకొని అలాగే స్టెపన్ గా ఉండగలిగాడు. అంటే ఇండియా మీద ఇండియా ఇస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎఫిషియెంట్ ఓకే టు ఫైట్. ఓకే, సో దాని అమెరికాని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు ఇంకా మనకి రాదు. అది ఎక్కడి నుంచి వస్తే ఏంటి, భారతీయులమైనటువంటి మనం చాలా రకాలైనటువంటి త్యాగాల ద్వారా కావచ్చు, లేకపోతే different sacrifices will make us to become such a powerful nation. So that is the difference in it. So this is the one important article with reference to this area. So main దీంట్లో energy, so being the petroleum minister కాబట్టి so main గా energy మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ చూడండి, సో వసుదైక కుటుంబం అనే భావన కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ వికసిత భారత్ లక్ష్యాల సాధన కోసం మీరు మల్టిపుల్ గా తీసుకురావచ్చు. ఓకే, నెట్ జీరో లక్ష్యాలు 2050 నాటికి 2070 నాటికి, లేదా పంచామృతాల లక్ష్యాల సాధన కోసం, లేదా ఈ అన్ని లక్ష్యాల సాధన కోసం భారతదేశం ఎనర్జీ సెక్యూరిటీ సుస్థిరతను సాధించే క్రమంలో రష్యా నుంచి ఇంపోర్ట్ చేస్తుందని యూ కెన్ మేక్ ఏ ప్రాపర్ కాంప్రహెన్సివ్ కంక్లూషన్. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రిఫరెన్స్ టు ద ఏరియా. కమింగ్ టు ద ఏపీకే ఆండ్రాయిడ్ కి సంబంధించినటువంటి ఏపీకే ఫైల్స్ లో సో ఈ మధ్య కాలంలో చాలా బాగా న్యూస్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మాలిషియస్ వేర్ ఈస్ నథింగ్ బట్
ఈ ఏపీకే ఫైల్. సో దానివల్ల వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ చూడొచ్చు. సో ఇన్సైడ్ ఏపీకే స్కాన్, సో హౌ ఫేక్ యాప్స్ ఆర్ యూజ్డ్ టు ఫైనాన్షియల్ ఫ్రాడ్. బికాస్ యాక్చువల్ గా ఏపీకే stands for Android Package Kit. So now in general it is a good application. General గా మనం తీసుకొచ్చేటువంటి యాప్ లో APK is one of the application APK files. కానీ malicious malware తో కూడినటువంటి APK files are so dangerous. సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు అండ్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ కెన్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్. ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. సో దీంట్లో ఉన్నటువంటి ఇది ఒక malicious సాఫ్ట్వేర్. సో ఇది ఎక్స్టర్నల్ డివైజెస్, అన్వాంటెడ్ యాప్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫైల్స్ ద్వారా కావచ్చు, ఇట్ కెన్ బి ఎంటర్డ్ ఇంటూ యువర్ మొబైల్ సో దట్ ఇట్ కెన్ hamper your majority of your information. So that is the one important thing. Thousands of Indians with cell phones are losing money. So actually fraudulent. Okay, so money ni ఈ బ్యాంక్ అకౌంట్స్ చేస్తుంది, బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి మనీని టేక్ అవే చేసేటువంటి వన్ ఆఫ్ ద tricky app is nothing but this one. Okay, so APK files on Android devices are much like .exe files on Windows computers. Both are used to install apps and both can be exploited by fraudsters to spread malware. Fraudsters build on or source these apps to mimic the appearance and language of official portals. So ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ నుంచి ఇలా వేరే అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి వస్తున్నట్టు ఒక ఫ్రాడ్లెంట్ సోర్స్ వస్తున్నట్టు. సో మీరు ఎప్పుడైనా సరే సెట్టింగ్స్ లోకి వెళ్ళి యు మస్ట్ చెక్, ఓకే హిడెన్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్వాంటెడ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, సెట్టింగ్స్ లో ఒకసారి చెక్ చేసుకుంటుండాలి. అండ్ ఏదైనా ఎప్పుడైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ యాప్ ని ఫస్ట్ గూగుల్లో చెక్ చేసుకోవాలి. సో దట్ యాప్ ఏపీకే ఫైల్స్ కి సంబంధించినటువంటి ఫ్రాడులెంట్ లేదా దానికి సంబంధించినటువంటి ఏరియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఓకే, సో మెయిన్ గా ఏపీకే సంబంధించినటువంటి ఏరియాలో సో యూజర్స్ ఎలా టార్గెట్ చేస్తారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ సో ఇట్ విల్ బి ట్యాప్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరికైతే అకౌంట్ లో కాన్స్టెంట్ గా ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, క్రెడిట్ కార్డ్ నుంచి ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, those people are much targeted particularly in terms of APK files. Okay, let us see the third important file article. So this is about education, giving wings to India's youth. So actually ఇది education గురించి కాదు, skilled labor and employment గురించి వచ్చినటువంటి one of the finest article. So first article లో ఎనర్జీకి సంబంధించి, second article with reference to the cyber security. In cyber security is energy. Third one is about the energy. So ఈ energy కి సంబంధించినటువంటి article is extremely important. Okay, so unemployment కి సంబంధించినటువంటి article is very important for your examination pattern. The real transformation however has been in social security coverage. So ఇదంతా కూడా ఈ మధ్య ఆర్టికల్స్ అన్ని కూడా 2014 2025 తోటి కంపేర్ చేస్తున్నాం. సో 10 years or 11 years of నమో టెన్యూర్ దాన్ని హైలైట్ చేసే ప్రాసెస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రోగ్రెసివ్ గా లేకపోతే దానికి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్, ఇది కూడా అంతే. 2015 లో ఓన్లీ 19% ఆఫ్ ఇండియన్స్ వర్ కవర్డ్ అండ్ ద అట్లీస్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్. ఓకే, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ లో 19% పీపుల్ మాత్రమే ఉండేవారు. బట్ వేరే కేసు బై 2020 చిన్న చిన్న టేబుల్స్ వేసుకోండి. 2015 లో సో 19% ఆఫ్ ద పీపుల్ వర్ కవర్డ్ అండర్ ద సోషల్ సెక్యూరిటీ. By 2025, it has reached to 64.3%. 64.3%. Okay, which is equivalent to 94 crore people. Okay, so ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా సోషల్ ఇంక్లూషన్ కోసం దారితీసిన స్కీమ్ అంటే కంట్రీ అంటే ఇండియా. సో 94 crore people has been included for the tenure of 11 years. So that is one of the greatest achievement in terms of this area. So అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, okay, what are the areas? Okay, rising backdrop of rising automation, uncertainties induced by artificial intelligence, supply chain shifts, vulnerabilities shaping jobs worldwide. India stands at the demographic inflection point. So ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా, ఓకే, సో ఇంత స్కీమ్స్ లాంచ్ చేస్తున్నా, ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఏమేం ఛాలెంజెస్ చెప్పాడంటే, బికాస్ నెంబర్ 1 ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ జాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాల్లో తగ్గిపోవడం కావచ్చు. ఇండియా స్టాండ్స్ అట్ డెమోగ్రఫిక్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. సో అత్యధిక మందికి ఉపాధి పొందడానికి అర్హులైనటువంటి
జనాభా కలిగినటువంటి పాయింట్లు. సో of India's population, about 65% is under 35 now. So this is one of the greatest advantage. India is in its peak of demographic dividend. So 35%, 65% of people under 35 years of age. A critical demographic dividend that gives our economy and edge countries in the West reflect aging population. So high working population, 35 years lopu unnatundi janaba 65% of the population untam anedi one of the greatest advantage in demographic dividend. అయితే ప్రాబ్లం ఏంది, అంతమందికి ఉపాధి అవకాశాలు అందించాలి కదా. అందించాలన్నప్పుడు అక్కడేమో ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తుంది, ఇక్కడేమో డెమోగ్రఫిక్ డివిడెండ్ పీక్ స్టేజ్కి ఇచ్చేసింది. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్ టాస్క్ ఫర్ ఎనీ నేషన్. సో ఆ ఛాలెంజ్ రావాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకుని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మల్టిపుల్ ఏరియాస్ ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద అంబిషియస్ మెకానిజం ఫర్ దిస్. ఓకే, సో employment in this backdrop is no longer just an economic indicator, it is the foundation of dignity, equality and national strength. So ఈ పర్టికులర్ ఏరియాలో జాబ్ ఇప్పటి అంటే సో గౌరవాన్ని అందించడం, సమానత్వాన్ని మరియు జాతీయ సమగ్రతను ఎస్టాబ్లిష్ చేయడం. Demands that we make our youth employable, integrate them into the formal economy, equip them with financial literacy, okay, and ensure that they are protected by robust social security net. Only then can our demographic advantage truly translate into a lasting national dividend. So this is the one important article with reference to the area called as one. Employment is సంబంధించినటువంటి ఏరియాలో. So this is important. So today we discussed three important articles: energy and Russia-Ukraine war and India-America tariff సంబంధించి ఒక article, and second is with APK files. And third one is with reference to the segment called as energy other employment కి సంబంధించినటువంటి. సో మొత్తం అంత పెద్ద ఆర్టికల్స్ ని కూడా సింపుల్ గా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మీకు క్రిస్ప్ గా అందించడానికి ట్రై చేస్తాను. ఆ టాపిక్ ని ఏ పేపర్స్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది, ఏ క్వశ్చన్స్ కి ఉపయోగపడుతుంది అనేది మీకు వాల్యుయేషన్ ఇస్తాను. నీట్ గా ఎవ్రీడే ఒక నోట్స్ లాగా రాసుకోండి. సో ఐఎమ్ ప్లానింగ్ టు రైట్ మేక్ దిస్ వీడియో ఎవ్రీడే. సో హిందూ పేపర్ లో వచ్చేటువంటి ఎడిటోరియల్స్ సంబంధించినటువంటి మెయిన్స్, పర్టికులర్లీ స్పెసిఫికల్లీ ఫర్ మెయిన్స్, యూపీఎస్సీ కావచ్చు ఆ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి మెయిన్స్ కి సంబంధించినటువంటి కాంటెంట్ చాలా అద్భుతంగా ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొవైడ్ యూ. సో వీటిని నీట్ గా నోట్స్ రాసుకోండి. ఓకే, ఎకానమీలో ఎలా, ఓకే ఎస్ఐటీలో ఎలా, లేకపోతే పాలిటిక్స్ సంబంధించి లేదా ఎనర్జీకి సంబంధించి ఇలా 1 by 1 చాప్టర్ వైజ్ ఓకే ఇలా మీరు కనుక రాసుకుంటూ వస్తే వాల్యుయేషన్ కనుక యాడ్ చేసుకుంటే దట్ కెన్ బి గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. మీరు అదే పేపర్ చదవాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం నేను చదివి దాన్ని క్రిస్ప్ ఎస్టిమేట్ చేసి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ద ఏ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది మొత్తం అంత కాంప్రహెన్సివ్ చేసి మీకు ఇస్తాను. సో దీన్ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేసుకోండి, విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యూ. ఓకే, సో మన యాప్ లో ఆంథ్రోపాలజీ యూపీఎస్సీ మెయిన్స్ కి సంబంధించిన ఆంథ్రోపాలజీ కోర్స్ ఇస్ దే, అండ్ గ్రూప్ 1 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫుల్ కోర్స్ ఇస్ ఆల్సో దే. Group 2 కి సంబంధించినటువంటి SNT course is also there. Please check and try to download the app called as Lakshmi Sir Classes. So thank you very much. All the very best. God bless you all.